కృష్ణ, ఏం ఆట ఆడుకుందామో చెప్పు. బంతి పట్టుకునే ఆట ఆడుకుందాం. కానీ ఒక్క విషయం అందరూ వినండి, ఎవరు కూడా బంతిని గట్టిగా విసరకూడదు. అమ్మ స్వయంగా తయారు చేసింది నా కోసం. అందరూ సిద్ధమేనా? నాకు వేయు, నాకు వేయి. అరే నాకు వేయు. నాకివ్వు. కృష్ణ, ఇంత నెమ్మదిగా విసిరితే ఏం బాగుంటుంది చెప్పు. కాస్త బలంతో విసురు. అవును కృష్ణ, మనం పెద్దవాళ్ళమయ్యాము, నువ్వింకా చిన్నపిల్లల్లాగా విసురుతున్నావేంటి? ఇది ఎందుకు చేసావు కృష్ణ? బంతి మునిగిపోయింది. ఇదే సంగతి. ఇదంతా తన పథకమేనన్నమాట. దీంతో తను కాలినాగును ఎదిరించగలడు. మీరందరే కదా అన్నది గట్టిగా విసరమని. చూడండి, నా బంతిని మునిగిపోయేలా చేశారు, అది కూడా నదిలోకి. ఇక నేనే వెళ్ళి తీసుకురావాలి. కృష్ణ, ఏంటిది కృష్ణ? ఇందులో చాలా ప్రమాదం ఉంది. ఏ సంకటమైనా మా అమ్మిచ్చిన కానుక కంటే గొప్పదేమీ కాదు. ఎంతో ప్రేమతో తయారు చేసి ఇచ్చింది నాకు. హే నారాయణ, ఎలాంటి ఉపాయమో అర్థం కావడం లేదు. అత్తమ్మ, మనం మన ఊరిని ఎలా రక్షించుకోగలుగుతాం? వాడి కారణంగా ఎవరి ప్రాణాలైనా పోతే పాప ఫలం లభిస్తుంది వాడికి. నువ్వు నిజం చెప్పావే యశోద, కానీ మన దగ్గర వేరే ఉపాయం కూడా ఏమీ లేదు. ఒకవేళ మధుర మహారాజు ఆజ్ఞ పాటించకపోతే దాని దుష్పరిణామం ఊరు మొత్తం అనుభవించాల్సి ఉంటుంది. కృష్ణ, మాకు తెలుసు నువ్వు బలవంతుడివని. నిజంగానే నువ్వు చాలా శక్తివంతుడివని. అయినా కూడా మేము నిన్న విషజలంలోకి వెళ్ళనివ్వము కృష్ణ. నీకేవైనా అయితే మీరందరూ ఇంతగా చెప్తున్నారంటే సరే, నేను అస్సలు వెళ్ళను. బంతి ఎక్కడ పడింది, ఎంత దూరాన ఉంది అదన్నా చూడనివ్వండి. అప్పుడు దాన్ని బయటకు తీసేందుకు ఏదన్నా ఉపాయం ఆలోచించొచ్చు. కృష్ణుడి ఈ లీల అర్థం కావడం లేదు. ముందేమో నారద దేవర్షిని మధురకు వెళ్ళి కంసుడుని కలవమని చెప్పారు. మళ్ళీ తనే బాధపడ్డాడు. ఇక తన రహస్యం అందరికీ తెలిసిపోతుందని ఇప్పుడు తనే అన్నాడు కదా బంతి చాలా ముఖ్యమైనదని. అయినా తనే దాన్ని నదిలోని విషజల పక్షులకు విసిరేశాడు. కృష్ణుడి ఈ లీల
అర్థం కావడం లేదు. ముందేమో నారద దేవర్షిని మధురకు వెళ్ళి కంసుడిని కలవమని చెప్పారు. మళ్ళీ తనే బాధపడ్డాడు. ఇక తన రహస్యం అందరికీ తెలిసిపోతుందని ఇప్పుడు తనే అన్నాడు కదా, బంతి చాలా ముఖ్యమైనదని. అయినా తనే దాన్ని నదిలోని విషజల పక్షులకు విసిరేశాడు. కృష్ణ, నువ్వు చెట్టెందుకు ఎక్కుతున్నావు? అరే, పైనుంచి చూస్తేనే కదా బంతి కనిపించేది. ఇక్కడి నుంచి కనిపించడమే లేదు. సుబలా, నువ్వు అక్కడి నుంచే వేసావా? కాదు కాదు, అక్కడి నుంచి వేశావు. ఎక్కడి నుంచి? అదే కృష్ణ, అక్కడి నుంచి. అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి వేసావో సరిగ్గా చెప్పు. కృష్ణ! కాళింది నాగు ఉన్న స్థలంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ ఇంతవరకు ప్రాణాలతో బయటికి రాలేదు. కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు? కాలినాగు తన్ని చూడగానే మింగేస్తుంది. అంటే ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇదంతా తన లీలే అన్నమాట. ఇంత సుందర రూపం, మనమోహన చిరునవ్వు, అద్భుతమైన తేజస్సు, భగవంతుడిలా ఆ దివ్యత్వం. నువ్వెవరసలు? నిన్ను చూసి మేమందరం సమ్మోహితులం అయిపోయాం. నువ్వు ఎవరైనా సరే బాలక, తిరిగి వెళ్ళిపో.
మా హృదయానికి నేను ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఒకవేళ మా భర్త మేల్కొన్నాడంటే ఖచ్చితంగా నీకు హాని చేస్తాడు. చాలా భయంకరమైన విషం, కాలకూటం కన్నా భయంకరమైనది. వీరి విష ప్రభావం నుంచి తప్పించుకోలేవు. నందరాజా, ఆ నాగు యొక్క విష ప్రభావం పెరుగుతూ పోతుంది. ఇంతకుముందు 8 రోజుల వరకే తన ప్రభావం ఉండేది. ఇప్పుడు 1 యోజనం కంటే అధిక స్థలంలో విస్తరించింది. జలం తాగడానికి వెళ్ళిన పశువులు కూడా చనిపోయాయి. నది దగ్గరలో ఉన్న వృక్షాలు, వనస్పతులు అన్నీ నష్టమైపోతున్నాయి. వీరి విష ప్రభావం ఎంత అధికమంటే ప్రభావం చూపిన వారికి ఆలోచించే సమయం కూడా ఉండదు. వీరి విషం యొక్క అగ్ని క్షణంలోనే ప్రాణవాయువుని కాల్చి బూడిద చేసేస్తుంది. అయితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. నేను విన్నదైతే ఆ కాలినాగు దాదాపు 2 యోజనాల పొడవు ఉంటుందట. 1000 పడగలుంటాయంట దానికి. అంటే దాని అర్థం మనం 2 వైపులా ఇరుక్కుపోయాము. ఒకవైపు కంసుల వారికి 1 కోటి కమల పుష్పాలు ఇవ్వాలి, అవి కూడా కాళింది నాగు ఉన్న చోటే ఉంటాయి. ఇక రెండో వైపు ఆ కాళియానాగు విషం యమునా నది చుట్టూ పెరుగుతూ పోతుంది. దానివల్ల మనమే కాదు, నిర్దోష పశుపక్షులు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఈ 2 సమస్యలకి ఒకే సమాధానం, ఆ కాళింది నాగుని ఎదిరించడం. కానీ మనం ఇదెలా చేయగలం? అదే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ విషయం సాధారణ మానవుడి వల్ల జరిగేది కాదు, అది మన వల్ల అసంభవమైనది. ఇప్పుడు నువ్వు నీ కళ్ళతో చూసావు కదా, వారెంత విషమయులో నిద్రలో కూడా విషాన్ని వెదజల్లుతున్నారు. నీకేదైనా జరిగేలోపే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మాట విను బాలక. నేనెవరినో మీ ఎవ్వరికీ తెలీదు. అయినా నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. అమ్మ మనసుకి ఈ ఆంతర్యాలేమీ ఉండవు. నువ్వు ఒకరికి పుత్రుడివేగా, అలాగే మేమందరం తల్లులమే. ఒక తల్లికి ప్రతి బిడ్డలో తమ సంతానమే కనిపిస్తుంది. అందుకే నిన్ను వేడుకుంటున్నాము. తిరిగి వెళ్ళిపో, నీ ప్రాణాల్ని కాపాడుకో. నా గురించి ఆందోళన పడకండి, నాకేమీ కాదు. అవుతుంది, అనర్థం జరిగిపోతుంది. ఒకవేళ మీరు మేలుకొనున్నారండి. ఎదురుగా ఉన్నా కూడా తన ప్రియమైన దానిని, కేవలం తన అభిమానాన్ని వదిలేసిన వాడు మాత్రమే చూడగలుగుతాడు. కాని పూర్వజన్మలో నా భక్తుడివి అయిన కారణంగా నా నిజ స్వరూపాన్ని చూడ్డానికి నేను తనకు సాయం చేయవలసిందే. ఎదురుగా ఉన్నా కూడా తన ప్రియమైన దానిని, కేవలం తన అభిమానాన్ని వదిలేసిన వాడు మాత్రమే చూడగలుగుతాడు.
కానీ పూర్వజన్మలో నా భక్తుడివి అయిన కారణంగా నా నిజ స్వరూపాన్ని చూడ్డానికి నేను తనకు సాయం చేయవలసిందే. చూడండి, మన చిన్న కృష్ణుడు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో. ఎంతో విశాలకాయం, ఇంత భయంకరమైన సర్పం ఎదురుగా. తానేమి భగవంతుడు కాదు, మీరందరూ తన ముందు చేతులు జోడించడానికి. ఒక సామాన్య సాధారణ బాలుడు తను. కనీసం తన ముందు తన కాలుడే ఉన్నది కూడా అతనికి తెలియదు. కాలింది. నువ్వెవరు బాలక? నాకింత దగ్గరగా వచ్చాక కూడా ఇంకా జీవించి ఉన్నావు. నా గురించి కాదు, నీ గురించి ఆలోచించుకో కాళీ. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారం ప్రవర్తించావు. ఇంకా చాలు, నేను నిన్ను ఆపడానికి వచ్చాను. చిటికిన వేలంతో ఉన్నావు. నా విషయం గురించి అసలు నీకేం తెలుసు? పైనుంచి నన్ను ఆపడానికి వచ్చానని అనుకుంటున్నావా? దేంతో ఆపాలని అనుకుంటున్నావు నువ్వు నన్ను? నాకు క్రోధం తెప్పించాలని చూడక బాలక. నా కుసుముతోనే నీ ఈ చిరునవ్వుని అంతిమ చిరునవ్వుగా మార్చగలను నేను. త్వరగా చెప్పు, నువ్వు ఎవరు? నిన్ను పంపిందెవరు? నీకసలు తెలుస్తుందా నీ అరుపుల వల్ల నువ్వెంత విషాన్ని విడిచిపెట్టావనేది? ఈ పవిత్ర యమునా నదిని ఎంతగా కలుషితం చేశావు నువ్వు. అంతేకాదు, నీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జీవ జంతువులు, వృక్షాలు, వనస్పతులన్నిటికీ హాని తలపెట్టావు. అయితే ఏమిటి? నాకెందుకు ఇదంతా? నాకు అవసరం. నాకు అభ్యంతరం ఉంది నీ ఈ ప్రవర్తనతో. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా నువ్విక్కడ ఉండటం వల్ల మిగతా జీవులకు హాని కలుగుతుంది. ఇక అలా నేనెప్పటికీ జరగనివ్వను. నీతో నేను సవాలే చేశాను. నువ్విప్పుడు దాన్ని స్వీకరించాలంతే. నాకు క్రోధం తెప్పించాలని చూడక బాలక. నా కుసుముతోనే నీ ఈ చిరునవ్వుని అంతిమ చిరునవ్వుగా మార్చగలను నేను. త్వరగా చెప్పు, నువ్వు ఎవరు? నిన్ను పంపిందెవరు? నీకసలు తెలుస్తుందా నీ అరుపుల వల్ల నువ్వెంత విషాన్ని విడిచిపెట్టావనేది? ఈ పవిత్ర యమునా నదిని ఎంతగా కలుషితం చేశావు నువ్వు. అంతేకాదు, నీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జీవ జంతువులు, వృక్షాలు, వనస్పతులన్నిటికీ హాని తలపెట్టావు. అయితే ఏమిటి? నాకెందుకు ఇదంతా? నాకు అవసరం.
నాకు అభ్యంతరం ఉంది నీ ఈ ప్రవర్తనతో. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా నువ్విక్కడ ఉండటం వల్ల మిగతా జీవులకు హాని కలుగుతుంది. ఇక అలా నేనెప్పటికీ జరగనివ్వను. నీతో నేను సవాలే చేశాను. నువ్విప్పుడు దాన్ని స్వీకరించాలంతే. నేను కూడా ఆఖరిసారి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తప్పుని గుర్తు చేసుకో అశ్వశిర. నువ్వు చేస్తున్నది మంచి పని కాదు. సరే, నేను చూసొస్తాను. ఏమైంది యశోద? నాకెందుకు అనిపిస్తోంది ఏదో జరగకూడదు జరుగుతోందని. యశోద, మన ముందున్న సమస్య గురించి మేమందరం పరిష్కారం ఆలోచిస్తున్నాం. నన్ను నమ్ము యశోద, తప్పకుండా ఏదో ఒక పరిష్కారం వెతికి పట్టుకుంటాం. ఏదో విధంగా ఆ కోటి కమల పుష్పాల్ని ఆ కంసుడికి చేరేలా చేస్తాం. లేదు లేదు, సమస్య దానికంటే పెద్దది, దానికంటే చాలా పెద్దది, దానికంటే భయంకరమైంది. ఒక్క చుక్క విషంతోనే మనందరి ప్రాణాలు పోతాయి. కానీ విషధారల వల్ల కూడా కృష్ణుడికేం కావడం లేదు. ఇంత అధిక విషయం నుంచి కృష్ణుడు ఎలా బయటపడతాడు? ఈ విషమేంటి, స్వయంగా ఈ సర్పం కనీసం ముట్టుకోలేదు కూడా మన కృష్ణుణ్ణి.
మీ సక్కుడిని, నా తమ్ముడిని ఈ లోకంలో ఎవ్వరూ ఓడించలేరు. కృష్ణుడి శక్తి ఏదైనా అవ్వచ్చు బలరామా, కానీ ఇప్పటికీ తను పిల్లాడే కదా. చూడు, విషం వల్ల నిస్త్రీజమైపోయాడు. ఇంకా సర్పం ఎంత తేలిగ్గా తన తోకతో చుట్టేస్తుంది చూడు. నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు నా సామర్థ్యం ఏమిటో నీకు చూపిస్తాను. ఈ మూర్ఖుడు తన తోకతో కట్టేయాలనుకుంటున్నాడు. అది బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నవాడినా. ఎవరైతే స్వయంగా అనంతుడో. దేవేంద్ర, కాని స్వామి కాళిని అలా ఎందుకు చేయనిస్తున్నాడు? దేవతలారా, మీరందరూ మర్చిపోతున్నారు. ఈ కాళింది పూర్వజన్మలో స్వామికి చాలా గొప్ప భక్తుడు. ఆ భక్తి ఫలమే ఇప్పుడు లభిస్తోంది. అయినా భక్తుడి భక్తి సబలంగా ఉంటే భగవంతుడు స్వయంగానే బందీ అవుతాడు. బలరామా, నువ్వే కదా చెప్పింది కృష్ణుడికి ఏమీ కాదని. కానీ ఆ దుష్టుడు పూర్తిగా చుట్టి బంధించేశాడు. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? యశోద గారు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? సులక్షణ, నాకెందుకు అనిపిస్తోంది చాలా పెద్దదే జరగకూడదు జరుగుతోంది. నందరాజా, నందరాజా, నందరాజా! నందరాజా, కృష్ణుడు యమునా నదిలోకి దూకేశాడు. 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 కృష్ణుడు యమునా నదిలోకి దూకేశాడు. నాకప్పుడే అనిపించింది జరగకూడదు ఏదో జరుగుతుందని. నేను కన్యని పంపించకుండా ఉండాల్సింది. బలరామా, ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఏదో ఒకటి చేసి కృష్ణుణ్ణి కాపాడు. సర్పం చాలా భయంకరంగా ఉంది. కృష్ణుడు ఒక్కడే పోరాటం చేయలేడు. కృష్ణ, ఎవరైనా కృష్ణుని కాపాడండి. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య! యశోద, కన్నయ్య, ఆగు, ఆగు యశోద. కాస్త నిదానించు. కాస్త పిచ్చుకయ్య, నా మాట విను. కాస్త ఆగు అక్కయ్య. కన్నయ్య, అక్కయ్య! చూడిప్పుడు ఎలా నీ ఎముకలని విరిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను. యశోద గారు, మీరు వెళ్ళారంటే ప్రమాదంలో చిక్కుకుపోతారు. కన్నయ్య కోసం ఎంత ప్రమాదమైనా ఎదిరిస్తాను నేను. వదలండి, నన్ను వదలండి. లేదు యశోద, మనం వేరే ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. ఏంటి? ఇంకేదైనా ఉపాయమా? మీకు కనిపించడం లేదా నా కన్నయ్య పరిస్థితి? కన్నయ్య! తల్లి వశంలో లేదు, లేకపోతే సాక్షాత్తు కాళుణ్ణి కూడా అడ్డుకునేది. ఇది కేవలం కాళీనాగు. హే నాగరాజా, మీరు నా ప్రాణాలు తీసుకోండి. నా కృష్ణయ్యని వదిలేయండి. లేదు నాగరాజా,
నాగరాజు, నా ప్రాణాన్ని తీసుకోండి, నేను విరోధించను కూడా. వద్దు నాగరాజు, మీరు నన్ను చంపండి, కానీ కన్నయ్యను వదిలేయండి. వద్దు వద్దు నాగరాజు, నా ప్రాణాలు తీసుకోండి, మాకు కన్నయ్య సకలం వదిలేయండి. స్వామి పట్ల ఏ ప్రేమైతే యశోదమ్మ మీద ఉందో అదే ఈ గోపికలందరి మీద కూడా ఉంది. యశోద, యశోద, చూడు గోపగోపికలను, ఆ గోవులను. వాళ్ళందరి మనసుల్లో కూడా నీకులాగా మమకారం నిండి ఉంది. వీళ్ళందరూ కూడా కన్నయ్య మీద అంతే ప్రేమను, స్నేహాన్ని పంచుతారు. నీలో ఉన్న మమతే వారిలో కూడా నిండి ఉంది. ఇక నువ్వే ఆలోచించు, ఎవరి పట్ల ఇంత స్నేహం, ఇంత మమత, ఇంత ప్రేమ ఉండగా వాడిని ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఆ కాళీనాగు విషం వీటన్నిటి ముందు ఎందుకు కొరగాదు? ఏదొకటి చేయండి, వాడికి చెప్పండి నా ప్రాణాలు తీసుకుని కన్నయ్యని వదిలేయమని. యశోద, కేవలం వీళ్లే కాదు దేవేంద్ర, నాగపత్నుల హృదయంలో కూడా ఇదే మమకారం కనబడుతుంది. చూడండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి, ఈ బాలుణ్ణి వదిలిపెట్టండి. తను ఖచ్చితంగా ఏదో దివ్య ఆత్మస్వామి. మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి, ఈ చిన్నారి బాలకుడికి హాని తలపెట్టకండి స్వామి. నా భార్యలు నా శత్రువు కోసం వేడుకుంటున్నారా? ఒకవేళ వాడు ఏ క్షణంలో ఒక్క మాట మాట్లాడినా ఈ బాలుడి కంటే ముందు మీ అందరి ప్రాణాలు తీస్తాను. ఏదొకటి చేసి నా కన్నయ్యని కాపాడండి. ఎవరో ఒకరు ఏదొకటి చేయండి. సంభాళించుకో అక్కయ్య. యశోద, యశోద, నువ్వు ఇంకా శాంతించు. నేను కన్నయ్యని తిరిగి తీసుకొస్తాను. వాణ్ణి నేను కాపాడుకుంటాను. కన్నయ్య! వద్దు నందరాజా, నందరాజా వద్దు. నందరాజా, కనీసం మీరని అర్థం చేసుకోండి. కాళీనాగు దగ్గరికి మీరు వెళ్తే మీరు చిక్కుకుపోతారు. బలరామా, నీ తమ్ముడు ఇంత భయంకర ప్రమాదంలో ఉన్నాడు, అయినా నీకు కొంచెం కూడా బాధ లేదా? ఏంటి మీరందరూ ఇంతవరకు ఇది అర్థం చేసుకోలేకపోయారా? అసలు కృష్ణుడు నిజానికి ఎవరన్నది? చిన్నాన్న, నీకు తన నిజం తెలుసు కదా. యశోద, నువ్వు ఇంకా శాంతించు. నేను కన్నయ్యని తిరిగి తీసుకొస్తాను. వాణ్ణి నేను కాపాడుకుంటాను. కన్నయ్య! వద్దు నందరాజా, నందరాజా వద్దు. నందరాజా, కనీసం మీరని అర్థం చేసుకోండి. కాళీనాగు దగ్గరికి మీరు వెళ్తే మీరు చిక్కుకుపోతారు. బలరామా, నీ తమ్ముడు ఇంత భయంకర ప్రమాదంలో ఉన్నాడు, అయినా నీకు కొంచెం కూడా బాధ లేదా?
ఏంటి మీరందరూ ఇంతవరకు ఇది అర్థం చేసుకోలేకపోయారా? అసలు కృష్ణుడు నిజానికి ఎవరన్నది? చిన్నాన్న, మీకు తన నిజం తెలుసు కదా? నేను ఒప్పుకుంటాను, కృష్ణుడి రహస్యం మీ అందరికీ తెలియదని. మరి తను జన్మించిన దగ్గర నుంచి జరిగినవి ఒక్కదాన్ని మించొక్కటి విచిత్ర సంఘటనలు కూడా మర్చిపోయారు మీరందరూ. మర్చిపోయారా? పూతన లాంటి రాక్షసి కృష్ణుణ్ణి ఏమీ చేయలేకపోయింది. అలాగే త్రినావత్ లాంటి భయంకర రాక్షసుడు కూడా చిన్న గీతను కూడా గీయలేకపోయాడు. అయినా మీరందరూ స్వయంగా చూశారు కదా, వకాసురుడు నుంచి రక్షించడానికి దేవత స్వయంగా వచ్చారు కదా. కానీ అసలు విషయం, ఆ దేవతలందరూ కూడా ఆ వకాసురుడి ముందు నిస్సహాయులుగా ఉండిపోయారు. అప్పుడు కృష్ణుడు చాలా తెలివిగా ఆ భయంకర అసురుడిని బంధించాడు. ఒక్క దెబ్బతో మట్టి కరిపించేశాడు వాడిని. మరిప్పుడు మీరే ఆలోచించండి, అసాధారణ పనులు చేసే బాలుడు సాధారణ బాలుడు ఎలా అవుతాడో మీరే చెప్పండి. మీకు మొదటి నుంచి విషయం అంతా తెలుసు కదా చిన్నాన్న. రహస్యాన్ని దాచడంలో ఎల్లప్పుడూ కృష్ణుడికి సాయం చేస్తూ వచ్చారు. ఇవాళ స్వయంగా మీరే తన అసలు నిజాన్ని మర్చిపోతున్నారు. అయినా కృష్ణుడి శక్తుల గురించి మీ అందరికీ తెలుసు కదా. అయితే కాస్త కూడా తనపై నమ్మకం లేదా? బలరామా, ఏంటి నువ్వు అంటున్నది? నేనన్నా ప్రతి మాట కూడా సత్యవచనమే చిన్నమ్మా. స్వామి తలుచుకుంటే కొద్ది క్షణాల్లోనే స్వయంగా మీ కళ్ళతో సమస్త చూడగలుగుతారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వీర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నువ్వేమనుకుంటున్నావురా బాలక? నా నుంచి విడిపించుకొని తప్పించుకుంటావా నువ్వు? నా విషయంతో నీ ప్రాణాలు రక్షించుకోవడంలో సఫలమయ్యావు. నా పట్టు నుంచి విడిపించుకున్నావు. కానీ నా కాటు నుంచి నువ్వు తప్పించుకోలేవు బాలకా. కన్నయ్య,
ఒక్కసారి కృష్ణుడు ఎంతసేపు పరిగెట్టగలుగుతాడు? నా కోసం ఇంకా ఎంతసేపు ప్రతీక్షిస్తావు భక్త కాళీ? భయపడి పారిపోతున్నావా? ఎప్పుడైతే అహంకారం పూర్తిగా బుద్ధిని కప్పివేస్తుందో అప్పుడు భక్తుడు భగవంతుణ్ణి కూడా అస్సలు గుర్తుపట్టలేడు. పనికిరాని మాటలు చెప్పొద్దు బాలక. నేను భక్తుడిని కాదు, నువ్వు భగవానుడివి కాదు. చూడండట్టు, ఎవరికోసం మీరింత ఆందోళన పడుతున్నారో తనని ముట్టుకొని కాళీనాగు హలాహలం లాంటి విషం కూడా అమృతంగా మారిపోయింది. ఇంకా యమునా నదిలో వ్యాపించిన ప్రభవిషాన్ని కూడా దూరం చేస్తోంది. ధర్మ రక్షకుడు, అధర్మ వినాశకుడు ప్రభు శ్రీకృష్ణ భగవానుడి కౌశల్యం నిజంగా అద్వితీయం. నారాయణ నారాయణ. నా పాదం నీ లోపలి అహంకారానికి ప్రతీక కాళింది. ఇప్పుడు నీ అహంకారం, నీ పడగ, నా పాదం కిందున్నాయి. ఇంక నీ తోక అనగా నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు భక్తా? స్వామి, వీరు మిమ్మల్ని గుర్తించడంలో అసమర్థులై ఉండొచ్చు, కానీ మేమందరం మిమ్మల్ని గుర్తించేశాము. అవును స్వామి, ఒక భక్తులమైనందున, ఒక భార్యగా, ఒక తల్లిగా నేను వీరికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. మీ కరుణ చూపించండి, వీరిని క్షమించండి. మీకు మిత్రులైనా శత్రువులైనా తేడా ఏమీ లేదు కదా స్వామి. అదేవిధంగా మీ కరుణలోనూ మీరు వేసే దండనలోనూ తేడా ఉండదు. రెండూ దయాపాత్రమే కదా, అకారణంగా ఎవరికీ ప్రాప్తించవు.
మాకు నమ్మకం ఉంది. మా వారికి లభించిన ఈ శిక్ష ఎలాంటి అభిశాపం కాదని మీరిచ్చిన వరప్రసాదం. ఇది సత్యం స్వామి. వీరి వల్ల చాలా పాపాలు జరిగాయి. వీరి విషయం వల్ల చాలా జీవజంతువులకు హాని జరిగింది. కానిప్పుడు మీ చరణాలు వీరి శిరముపై పడ్డాయి. ఇలాంటి కరుణ మహామహాత్ములకు కూడా సాధ్యం కానిది వీరికి లభించింది అంటే అది ఏదో మహాపుణ్యఫలమే అయ్యుంటుంది స్వామి. హే స్వామి, ఆ పుణ్యకర్మలను శక్తిని ఆవాహన చేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వీరికి ప్రాణదానం చేయండి. నేను నా భక్తుణ్ణి ఎల్లప్పుడూ తప్పక క్షమిస్తాను. ఒకవేళ తాను తన అహంకారాన్ని వీడి నన్ను గుర్తించినప్పుడు. నిన్ను నేను శపిస్తున్నాను. నీ విషపూరిత జివ్వలాగానే అంతే విషపూరిత సర్పాన్ని వైపోతావు. ఆ పుణ్యకర్మలను శక్తిని ఆవాహన చేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వీరికి ప్రాణదానం చేయండి. నేను నా భక్తుణ్ణి ఎల్లప్పుడూ తప్పక క్షమిస్తాను. ఒకవేళ తాను తన అహంకారాన్ని వీడి నన్ను గుర్తించినప్పుడు. నిన్ను నేను శపిస్తున్నాను. నీ విషపూరిత జివ్వలాగానే అంతే విషపూరిత సర్పాన్ని వైపోతావు. నారాయణ, నన్ను క్షమించండి నారాయణ. నేను మీకు పరమ భక్తుడిగా ఉండేవాడిని. కానీ మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను. దీనికి శిక్ష నాకు పడాల్సిందే. కానీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం ఒకవేళ మీరు నా ప్రాణాలు తీసుకున్నా నాకెలాంటి బాధ ఉండదు. నేను నా జీవితం, మృత్యువు, నా అస్తిత్వాన్ని సమస్తం మీకు సమర్పించుకుంటాను. నీకు నీ కోపం కారణంగా శాపం లభించింది. దానివల్ల ఇలా విషపూరిత సర్పంగా నువ్వు ఈ రూపం దాల్చావు. ఇక సర్ప స్వభావమే విషాన్ని వ్యాప్తి చేయడం. అందుకే నేను నిన్ను దండించను. మీరు కూడా అన్ని పాపాలకు పశ్చాత్తాపం కూడా చెందారు. అందుకే నేను నిన్ను తప్పక క్షమిస్తాను కాళింది. ఇక నువ్విక్కడి నుంచి సముద్ర మధ్యమానికి వెళ్ళుండాల్సుంటుంది. ఎక్కడైతే ఎలాంటి నిర్దోషి జీవనం నీ విషానికి ప్రభావితం కాకుండా ఉంటుందో. నేను వెళ్ళాలనుకున్నా కూడా మీ ఆజ్ఞను పాటించలేను. నేను అసమర్థుని స్వామి. ఎందుకంటే ఒకవేళ నేను ఈ చోటు వదిలి వెళితే నా మృత్యు నిశ్చయం. మీ దగ్గర దాచేదేముంది స్వామి? మీకంతా తెలుసు కదా. సర్పజాతి మీ వాహనం గరుడు మధ్య అనంత శత్రుత్వం జరుగుతోంది. దీని ఆరంభం నాగుల ద్వీపం, నాగాలయ నుంచి జరుగుతుంది. ఆ ద్వీపంలో చిన్న చిన్న జీవులను మింగేయడానికి సర్పాలు ఉన్నాయి. గరుడుల వారికి సర్పం అంటే చాలా ప్రియం. అందుకే వారు పదే పదే అక్కడికి వెళ్ళసాగారు. దీని కారణంగా సర్పజాతి మొత్తం వేటాడసాగారు. దాంతో గరుడు అక్కడికి చేరగానే సర్పాలన్నీ దాగుండసాగాయి. ఈ విషయం గరుడికి తెలిసి చాలా కోపం వచ్చింది. దాంతో ఉత్తేజితులై సర్పాలను వేటాడ మొదలుపెట్టారు. ఆకలి కాకపోయినా వాటిని చంపసాగారు. సర్పాలు ప్రాణం హరించడం వాటికో ఆటగా మారింది. ఈ భయంగా సమస్యను పరిష్కరించడానికి సర్పజాతి మొత్తం వెళ్ళి వాసుకి దగ్గర మొరపెట్టుకున్నాయి. హే మహాత్మా వాసుకి, మాకు సహాయం చేయండి. నాగులపై గరుడు దాడి చేయసాగారు. ఇంతకు ముందు తన మమ్మల్ని భోజనంగా చేసేవారు. కానీ ఇప్పుడు మేము వారి ఆట వస్తువులుగా అయిపోయాం. ఆకలి ఉన్నా లేకపోయినా ఎప్పుడంటే అప్పుడు వచ్చి మా ప్రాణాలు హరిస్తున్నాడు. ఇలాంటి అనుచిత కార్యాల ఆరంభం సర్పాలే చేస్తాయి. ముందుగా మీరందరూ దీపంపై పూర్తి అధికారాన్ని తీసుకున్నారు. తరువాత ఆహారంతో పాటు ఆనందం కోసం కూడా మీరందరూ నిర్దోషి జీవులను హత్య చేశారు. కాబట్టి అప్పుడు సృష్టి సమతుల్యాన్ని కాపాడడానికి
గరుడ మిమ్మల్ని ఆహారంగా చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు మీరందరూ మీ ప్రాణాలను రక్షించుకోవడానికి దాగి ఉండడం మొదలుపెట్టారు. మరి గరుడికి కోపం రావడం స్వాభావికమే కదా. నాగరాజా, మేము అన్యజీవులతో చేసినవే ఇప్పుడు మాకు కూడా జరుగుతున్నాయి. కానీ ఇది కూడా సృష్టి సమతుల్యతకి విరుద్ధం కదా. తప్పకుండా. కాబట్టి నేను గరుడితో చర్చిస్తాను. ధన్యవాదాలు స్వామి. శ్రీనారాయణుడి వాహనం పక్షిరాజు గరుడ, మా సంపూర్ణ సర్పజాతి తరపున మీకు విన్నపం చేయాలని వచ్చాము. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓ పక్షిరాజా, మీరు ఇలాగే మాపై దాడి చేస్తూ ఉంటే త్వరలోనే మా సంగతి సమాప్తమైపోతుంది. అందువల్ల మీకు మా విన్నపం, మీకు సమ్మతం అనుకుంటే ఏదో ఒక ఇంటి నుంచి ప్రతిరోజు ఒక సర్పాన్ని అర్పించుకుంటూనే ఉంటాం. దాన్ని మీరు ఆహారంగా చేసుకొని అన్ని సర్పాలను జీవించి ఉంచేలా చూడండి. నాకు సమ్మతమే. ఆ రోజు నుంచి ప్రతిదినం ఒక ఇంటి నుంచి ఒక సర్పాన్ని పంపించడం జరుగుతుంది. సమయంతో పాటు మా ఇంటి వంతు కూడా వచ్చింది. కానీ నేను ఒక పెద్ద పొరపాటే చేశాను. సమయం వచ్చింది స్వామి. ఇవాళ గరుడుల ఆహారానికి తనని ఎంచుకున్నారు. ఎవరా గరుడు? తనకెందుకు నేను పంపించాలి? స్వామి, అన్ని సర్పరాజ్యాలతో గరుడలకి మధ్య ఇదే ఒప్పందం జరిగింది. మనం కూడా దాన్ని గౌరవించాల్సిందే. నేను ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. నేనేమి మాట ఇవ్వలేదు. నేనా గరుడికి భయపడేదే లేదు. ఒకవేళ ఈ రాజ్యంలో సర్పాలను ఆహారంగా చేసుకునే అధికారం ఉందంటే అది కేవలం నాకు మాత్రమే. ఇక నుంచి గరుడికి ఇచ్చే ప్రతి కానుక నాకు ఇవ్వాలి. మహా విషధారి ఈ మహా కాలింది మాత్రమే. ఇది వేరింకేమీ కాదు. ఇది నా అభిమానం మాత్రమే స్వామి. కానీ ఇదే జన్మలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే గరుడుల వారికి ఈ విషయం తెలియగాని. కాళీ, అభిమానంతో నువ్వు నీ కాలుని ఆహ్వానిస్తున్నావు. ఏ కాలుంది పేరులోనే కాలుడు దాగి ఉండగా నువ్వు తననే సవాలు చేసే దుస్సాహసం చేస్తున్నావు గరుడా. నిన్ను నువ్వు విష్ణువు వాహనాన్ని చెప్పుకుంటావు. అయితే వాహనంలాగానే పని చెయ్యి. గుర్తుంచుకో, ఈ దరిద్రలో సర్పశ్రేష్టమైన యోధులకు కూడా నేను మృత్యు దూతను. వినాశకాలే విపరీత బుద్ధి. నీలాంటి మూర్ఖులు ఈ వాక్యాన్ని సార్థకం చేస్తూ వచ్చారు. నీ వినాశనాన్ని ఆహ్వానించుకుంటున్నావు. ఇక అనుభవించు. ఎవరైతే నా భోజనాన్ని దొంగలించే సాహసం చేశారో వారు దీనికి అయోగ్యులు. నా గురించి నీకు తెలియదు గరుడా. నేను మహా విషధారి కాలుందుణ్ణి. నీకింత సాహసమా? నువ్వు నన్ను నీ చరణాలతో దాడి చేస్తావా? నా అభిమానంతో మరిచిపోయాను. ఆ గరుడు నాకంటే అధిక శక్తివంతుడన్న విషయం మర్చిపోయాను. దాంతో నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకచోటు నుంచి మరో చోటికి పరిగెత్తడం మొదలుపెట్టాను. నదులు, పర్వతాలు, ఆఖరికి సముద్రాన్ని కూడా ఆశ్రయించాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా గరుడ రూపంలో నా మృత్యువు అక్కడికి వచ్చేస్తుంది. ఆ కారణంగా మృత్యువుకు భయపడ్డాను. నేను నా పెద్దన్నగారు కందరావమాత ప్రథమ పుత్రుడు అనంతశేషనాగుల సలహా కోసం వెళ్ళాను. అన్నగారు, నేనిక్కడికి మీ సలహా కోసం వచ్చాను. ఒక చిన్న పొరపాటు కారణంగా ఆ గరుడు నా వెంట పడుతున్నాడు. నన్ను ప్రతి క్షణం ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ నన్ను వెతికాడంటే ఖచ్చితంగా నా ప్రాణం తీస్తాడు. నాకొక భద్రమైన చోటు చెప్పండి. నేను, నా భార్య, నా సంతానంతో ప్రశాంతంగా బ్రతికే చోటు చెప్పండి. నువ్వు యమునా నది తీరాన బృందావనంలో నివసించు కాళీ.
గరుడుడక్కడికి ప్రవేశించలేడు. ఎందుకంటే తనను మహర్షి శోభరి శాపం పెట్టాడు. ధ్యానం, తపస్సు, నిత్య కర్మలు చేస్తున్న ఋషికి చేపల పట్ల ప్రేమ భావన ఎంతగా పెరిగిపోయిందంటే అన్ని జీవులు ప్రకృతి నియమాల్లో భాగమని మర్చిపోయారు. వారికి చేపల ఆటలు, వాటి అందం ఎంతగా నచ్చిందంటే అక్కడి మత్స్యకారులను కూడా చేపలు పట్టుకొనిచ్చేవారు కాదు మహర్షుల వారు. అంతగా చేపలపై ఇష్టం పెరిగిపోయింది వారికి. ఆ రోజు ఆ పక్షిని ఆపలేకపోయారు. కానీ అప్పట్నుంచి అప్రమత్తంగా ఉండసాగారు. ఆఖరికి వారి ధ్యాసంతా ధ్యానం కంటే కూడా అధికంగా పక్షులపై కేంద్రీకరించారు. ఆగో! ఇదే క్షణం నీ వేళ్లతో పట్టుకున్న చేపని వదిలే. నువ్వు చేపని ఆహారం చేసుకోకూడదు పక్షిరాజా. ఇది విధి విధానం యొక్క నియమం కదా ఋషివర్య. ఒకవేళ నేను ఆహారంగా చేసుకోకపోతే మరో పక్షి చేసుకుంటుంది. నేను నా ఆనందానికి కానీ ప్రతీకారం కోసం కానీ వీటి ప్రాణాలు తీయడం లేదు. ఇది కేవలం నా భోజనం, కానీ ఇది నా తపోస్థానం. నువ్విక్కడ వేటాడుతూ నా ధ్యానాన్ని భంగం చేయకూడదు పక్షిరాజా. ఒకవేళ మీ కోరిక అదే అయితే ఇక మీదట నేను ఇక్కడికి రాను. నువ్వు చేపని ఆహారం చేసుకోకూడదు పక్షిరాజా. ఇది విధి విధానం యొక్క నియమం కదా ఋషివర్య. ఒకవేళ నేను ఆహారంగా చేసుకోకపోతే మరో పక్షి చేసుకుంటుంది. నేను నా ఆనందానికి కానీ ప్రతీకారం కోసం కానీ వీటి ప్రాణాలు తీయడం లేదు. ఇది కేవలం నా భోజనం, కానీ ఇది నా తపోస్థానం. నువ్విక్కడ వేటాడుతూ నా ధ్యానాన్ని భంగం చేయకూడదు పక్షిరాజా. ఒకవేళ మీ కోరిక అదే అయితే ఇక మీదట నేను ఇక్కడికి రాను. కానీ ఇవాళ ఈ చేపన ఆహారంగా పట్టుబడింది. నేను మాటిస్తున్నాను ఋషివర్య, ఈ స్థలంలో ఇది నా ఆఖరి వేట. ఇవాల్టి నుండి నువ్వు బృందావనం పరిసరాల్లో ఎగిరినా కూడా నువ్వు 1,00,000 ముక్కలుగా అయ్యి మృత్యు పాలవుతావు పక్షిరాజా. ఇదే నా శాపం. ఆ కారణంగా మా అన్నగారు శేషనాగుల సలహా ప్రకారం నేనిక్కడికి వచ్చేశాను. కానీ నేను వేరే ఎక్కడికైనా వెళితే నా ప్రాణాలు మిగలవు స్వామి. నిశ్చింతగా ఉండు కాళీ. ఇక మీదట గరుడు ఎలాంటి హాని తలపెట్టడు. ఇప్పుడు నీ పడగల పైన నా పాదాల ముద్రలున్నాయి కాళీ. అందువల్ల ఇక మీదట గరుడుడి వల్ల నీకెలాంటి ఆపద ఉండదు. నిశ్చింతగా నీ పరివారంతో పాటు లోతైన సముద్రంలోకి వెళ్ళిపో. ఇక సుఖంగా శాంతంగా నివసించు. కాని జాగ్రత్త, నిర్దోష జీవులకు హాని జరగకూడదు. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు స్వామి. ఈ కరుణకు మీకు కృతజ్ఞుణ్ణి. ఆదేశించండి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను? నీ జలక్షేత్రం నుంచి 1,000,000 పుష్పాలు తీసుకునే అనుమతి నాకివ్వు కాళీ. ఇదే నాకు సేవ. స్వామి, ఇది నా సౌభాగ్యం స్వామి. ఒక కోటి కావలసిన చోట మేం 3 కోట్ల పుష్పాలు తీసుకువచ్చాము స్వామి. నేను నీ సేవాభావానికి ప్రసన్నుడనయ్యాను కాళింది. రమణక ద్వీపానికి వెళ్ళిపో. దానివల్ల నీ కారణంగా ఎప్పుడు కూడా ఎలాంటి ఏ నిర్దోషి జీవికి హాని జరగకూడదు. అలాగే నీ విషం ఈ యమునా నది జలాన్ని దూషితం కాకుండా చూడాలి. నిన్ను ఆశీర్వదిస్తాను. ఇవాళ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఆదేశాన్ని ఏ భక్తుడు స్మరించినా, అలాగే ప్రాతకాలాన సంధ్యా సమయాన దీన్ని ఉచ్చరించినా వారికి ఎలాంటి సంకట ద్వారం ఇబ్బంది పెట్టదు. ఇక మీదటి నుంచి ఈ స్థలం కాళింది కోనేరుగా ఖ్యాతి చెందుతుంది. ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో అలాగే దేవతలను ఇదే చోటు నుండి
జలం యొక్క ప్రభావం చూసి సంతోషపడే భక్తుడు ఒకవేళ నన్ను స్మరిస్తూ తను స్వీకరించినట్లయితే తను చేసిన అన్ని పాపాల నుండి త్వరలో ముక్తి పొందగలుగుతాడు. నాకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసి వారు వనంలో ఆనందిస్తున్నారా? కానీ నేను వాళ్ళ ఈ ఆనందాన్ని మృత్యువు కబంధ హస్తాలుగా మార్చేస్తాను. ఈ పూర్ణిమ రాత్రిని అమావాస్య రాత్రిగా మార్చేస్తాను. ఎన్నటికీ అంతం కాని అమావాస్య.